brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వైసీపీ హయాంలో కృష్ణా జిల్లా నేతలు అనేక అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. తప్పు చేసిన వాళ్ళెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. నోరు ఉంది కదా అని బండబూత్ ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు. నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు. అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులు. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా గత 5 ఏళ్లలో జరిగిన ప్రతి సంఘటన మీద విచారణ జరుగుతుందన్నారు అచ్చెన్నాయుడు. ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టబోమన్నారు. తాము ఎవరిపైనా కక్ష సాధించబోమని స్పష్టం చేశారు మంత్రి. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈరోజు కూడా అదే జరిగింది. వల్లభనేని వంశీ దళితుని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. దీనిపై వైసీపీ సీనియర్ నేతలు ఇంతలా రియాక్ట్ కావడం ఏంటని ప్రశ్నించారు. గతంలో వంశీ అభ్యంతరకరమైన భాష మాట్లాడినప్పుడు వీరంతా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కేసు పెడితే దానికి కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటే మీరు ఆలోచించాలి. ఆ రోజున నీచమైన భాష మాట్లాడినప్పుడు కానీ తిట్టినప్పుడు కానీ మీకోసం మీ పార్టీ కోసం పోటీ చేసిన అభ్యర్థులను తోలనాడినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడు నోరు మెదిపారని అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు పెడతాడు, మీరు మొదలు పెడతారు. ఇలాంటి వైఖరి రాజకీయాలకు మంచిది కాదు. అలాగే ఇంకా ఈ అక్రమ లేఅవుట్లు ఎలా ఉన్నా సక్రమ లేఅవుట్లోని కామన్ సైట్లు కూడా రామవరపాడు కానీ, ఎనకేపాడు కానీ, ప్రసాదంపాడు కానీ, నొన్న కానీ, అంబాపురం, నైనవరం, ప్రసాదంపాడు ఈ అన్ని గ్రామాల్లో విజయవాడ అనుకుని ఉన్న నగరాల్లో ప్రభుత్వ భూములు అన్ని అన్యాక్రాంతం పడి వాటి మీద విచారణకి ఆదేశించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కోరతా.